ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి మరలా 2025వ సంవత్సర కాలములో గడిచిన 10 మాసములు కూడా ఆయన రెక్కల చాటున భద్రపరిచి 11వ నెల నవంబర్ నెల మొదటి ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ ఈ రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్లోను ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ బిడలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. మనలను అందరినీ కూడా గడిచిన వారమంతా భయంకరమైన తుఫానుల మధ్య మనందరినీ దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి ఎంతో కృపా కనికరం ప్రభు చూపించాడు. ఈ వర్షాభావం వలన ఇంచుమించుగా చాలా పంటలు పాడైపోయాయి. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది కనుక పంట నష్టపోయిన రైతులందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. కనుక ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ మీ పనులు కార్యక్రమాలు ముగించుకొని త్వరగా లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో పాలు పంపులు పొందాలని, కుటుంబాలుగా పాలు పంపులు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మొదటిగా ప్రార్థన చేసుకొని తర్వాత పాట పాడుకొని తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. ఈ జరుగుతున్న కార్యక్రమంలో మీరందరూ పాలు పంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుని బిడలారా, ఈ నెలలో నవంబర్ నెల మొదటి ఆదివారం మీరందరూ మందిరానికి వెళ్ళారా? ఆరాధనలో పాలు పంపులు పొందారా? ప్రభు యొక్క బల్లారాధనలో పాలు పంపులు పొందారని ప్రేమతో నమ్ముతున్నాను. దేవుని బిడలారా, ఎప్పుడూ కూడా దేవుని యొక్క మందిరాన్ని సంఘ ఆరాధన కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా మీరు మానకుండా ప్రతి వారు సంఘంతో పాటు మీరందరూ పాలువారై ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. సంఘం మనల్ని ఆదరిస్తుంది, సంఘం మనం బలపరుస్తుంది. మనకి బలం ఎవరంటే మన బంధువులు కాదు, మన సంఘమే. కానీ సేవకుడిని కూడా నువ్వు ప్రేమించాలి, నీ సేవకుడిని నీవు బలపరచాలి. ఆ సేవకుడి యొక్క అవసరాలన్నిటిలో కూడా మీరందరూ పాలువారై ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుని బిడలారా, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనానికి వందనాలు స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, నాయనానికి వందనాలు స్తోత్రాలు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు కాపాడి నవంబర్ నెల మొదటి పునరుద్ధానపు ఆదివారం వేళ అయా నాయన మేమందరం ప్రభువా ఈ పగటి వేళంతా మందిరములో పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రత్యక్ష ప్రసారములో పాలు పంపులు పొందడానికి ఎంతో కృపనాయన మీరు చూపించారు. మా ప్రార్థన ఆలకించారు. పాటల్లో వాక్య ధ్యానములో మీరుండి మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి నడిపించి సహాయం చేయండి. ఎందరో బిడలు బలహీనులైన బిడలు ఉన్నారు, వారందరికీ మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభువా. గడిచిన వారములో వర్షాభావం వలన పంట నష్టమైపోయింది ప్రభువా. అయా పంట నష్టపోయిన రైతులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా వారి కన్నీటిని తుడిచండి ప్రభువా. వారి బాధను మీరు తీర్చండి అయా. నీ బిడలకు ప్రభుత్వం ద్వారా కావలసిన సహాయాన్ని మీరు అనుగ్రహించి రైతులందరినీ మీరు బలపరిచి నడిపి సహాయం చేయండి.
అలాగే గొప్ప ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. ఈ కార్యక్రమాన్ని షేర్ చేయాలని, లైక్ చేయాలని, అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబర్ చేయకపోతే మరి సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. పాట పాడుకుందాం. పాట పాడిన తర్వాత వాక్యాన్ని మనం విందాం. మరి వీరందరూ పాలు పంపులు పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నాకిక ఆశలు లేవనుకొనగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాకభయమిచ్చితివే. నాకిక ఆశలు లేవనుకొనగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాకభయమిచ్చితివే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నీ కాడి మోసి నా తోడు నీవే, నీ చేతి నీడలో నన్ను దాచుకున్నావే. ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును,
దేవా నీకేమి చెల్లింతును. నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందువు, రానున్న రాజువు, నా రాజువు నీవు. నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడవు, నా వరుడవు నీవు. నీ రాజ్యమందు నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడవు, నా వరుడవు నీవు. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును. దేవా నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును. దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును. దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో మరి కాచి కాపాడి పెంచి పోషించి బలపరిచి 2025వ సంవత్సర కాలములో మరి నవంబర్ నెల మొదటి పునరుద్ధానపు ఆదివారం వేళ ఈ పగటి వేళంతా కూడా మన మందిరాల్లో ఆరాధనలో పాలు పంపులు పొంది మరలా ఈ నవంబర్ నెల మొదటి ఆదివారం మరలా ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో ఉన్న వారందరూ కూడా ఈ రాత్రి వేళ ఈ నవంబర్ నెల మరి మొదటి ఆదివారం దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7, 8 2 వచనాల్లో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాను. ఎఫెఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకోండిరి. అతడు మా విషయముల్లో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు అని కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7, 8 వచనాల్లో ఉన్న వాక్యాన్ని మనం చదివితే ఇక్కడ పౌలు గారి యొక్క జత పనివాడైన లేకపోతే పౌలు గారి యొక్క శిష్యుడైన ఎఫెఫ్రా బైబిల్లో మనకి కనబడుతున్నాడు. కనుక ఈ రాత్రి ఎఫెఫ్రా యొక్క జీవితంలో ఉన్న మరి ఆత్మీయమైన కొన్ని విషయాలు మనం నేర్చుకొని మనము కూడా మన సేవకులకి, మన సంఘానికి, అలాగే మన కుటుంబానికి, మన సమాజానికి కూడా నీవు నేను మనమందరము కూడా
ఈ ఎఫెఫ్రాని గురించి వాక్యాన్ని విని మనం అందరం కూడా ప్రస్తుత కాలములో ఒక్కొక్కరం ఒక్కొక్క ఎఫెఫ్రాగా తయారై దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క రాజ్య నిర్మాణములో మన వంతు మనం పాటుపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎఫెఫ్రా అనగా అర్థం ఏమిటంటే ఉత్సాహమైన వాడు అని అర్థం. కనుక ఎఫెఫ్రా మరి దేవుని యొక్క పనిలో చాలా ఉత్సాహమైన వాడు. దేవుని పనిలో చాలా ఎందుకంటే ఉత్సాహాన్ని కనపరిచేవాడు. ఉత్సాహవంతుడు బద్ధకస్తుడిగా ఉండడు. ఉత్సాహవంతుడు ఎప్పుడు వెనక ఉండడు. ఉత్సాహవంతుడు ఎప్పుడు కూడా ముందుంటాడు. ఉత్సాహవంతుడు ఎప్పుడు కూడా పని కొరకు వేగిరపడుతూ ఉంటాడు. కనుక ఎఫెఫ్రా అనగా ఉత్సాహమైన వాడు గనుక అతను జీవితంలో తనకు పేరుకు తగ్గట్టుగానే పౌలు గారితో తోటి పనివాడిగా, జత పనివాడిగా, చాలా ఉత్సాహవంతుడిగా ఉండి పౌలు గారి యొక్క పరిచర్యలో ఎంతో పౌలు గారి యొక్క పరిచర్య ముందుకు సాగడానికి ఒక బలమైన కారకుడు ఎవరంటే ఎఫెఫ్రా. మొదట బర్నబా, తర్వాత ఎఫెఫ్రా. ఎఫెఫ్రా కూడా చాలా ఉత్సాహవంతుడు. దేవుని యొక్క పౌలు గారి యొక్క జత పనివాడిగా ఉండి పౌలు గారితో పాటు అనేక పట్టణాలు, గ్రామాలు, చాలా ప్రాంతాల్లో సువార్త ప్రకటించి పౌలు గారికి సేదోడు వాదోడుగా ఉండి చాలా ఉత్సాహవంతుడిగా మరి ఎఫెఫ్రా బైబిల్లో మనకి కనబడుతున్నాడు. ఎఫెఫ్రా ఎవరు అంటే పౌలు గారి యొక్క జత పనివాడిగా మనకి కనబడుతున్నాడు. అంటే పౌలు గారితో కూడా జత పనివాడిగా ఉండి పని చేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ దినాన సేవకులకి మరి కొంతమంది సేవకులు జత పనివాడిగా ఉండి వాళ్ళు కొంతమందిని జత పనివారిగా చేర్చుకొని ఏర్పాటు చేసుకొని ఈ దినాల్లో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. బైబిల్లో మరి గొప్ప పరిచారకుడు బైబిల్లో కనబడుతున్నాడు. మోషేకి యెహోషువ సేదోడు వాడిగా ఉండి జత పనివాడిగా ఉండి మోషే 40 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి కనానుకు నడిపించాడు. అలాగే మరి దావీదు, యోనాతాను కూడా ఒకరి పట్ల ఒకరి ప్రాణం తినవేసుకున్న జత కలిగిన వారుగా బైబిల్లో చూస్తున్నాం. అలాగే నయోమి, రూతు కూడా ఎందుకంటే జత పనివారిగా మనకు కనబడుతూ ఉన్నారు. కనుక ఈ రాత్రి వేళ పౌలు గారి యొక్క జత పనివాడు ఎవరు అంటే ఎఫెఫ్రా. కనుక కలిసి పని చేయడం అంటే నిజంగా చాలా గొప్ప భాగ్యం. చాలామంది కలిసి ఉండలేరు, చాలామంది కలిసి పని చేయలేరు, ఎప్పుడు కూడా వేరువేరుగా ఉండాలనుకుంటారు. కానీ పౌలు గారితో ఎఫెఫ్రా చాలా జత పనివాడిగా పనిచేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎఫెఫ్రాని గురించి బైబిల్లో పౌలు గారు చెప్పిన కొన్ని సంగతులు 7 సంగతులు ఎఫెఫ్రాని గురించి బైబిల్లో కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ ఎఫెఫ్రాని గురించి బైబిల్లో చెప్తున్నాడు. ఆయన ప్రియమైన దాసుడు అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి అలాగే పౌలు గారికి అక్కడ ఉన్న విశ్వాసులందరికీ కూడా చాలా ప్రియమైన దాసుడు. అంటే ప్రియమైన దాసుడు అనగా ఒక ప్రత్యేకమైన దాసుడిగా ఎఫెఫ్రా బైబిల్లో మనకు కనబడుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే ఈ దినాన మనము కూడా మన సంఘములో కానీ, మన కుటుంబంలో కానీ, సమాజంలో కానీ మనం ఎలా ఉండాలంటే ప్రియమైన దాసులుగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ రాత్రి ఎఫెఫ్రాని గురించి నేర్పిన పాఠములో
మొదటి మాట ప్రియమైన దాసుడని బైబిల్లో కనబడుతూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ ఎందుకంటే ఎఫెఫ్రా ప్రియమైన దాసుడిగా మనకు కనబడుతున్నాడు. ఎఫెఫ్రాను గురించి మనం నేర్చుకున్న పాఠములో ఆయన ప్రియమైన దాసుడు గనుక ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న నీవు నేను మనమందరము కూడా మన దేవునికి మనం ఎలా ఉండాలంటే ప్రియమైన దాసులుగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. రెండవది దేవుని యొక్క వాక్య భాగములో ఎఫెఫ్రా ఎందుకంటే పౌలు గారికి అక్కడ కూడి ఉన్న సంఘానికి అనేకమైన విషయాలు నేర్పించిన వాడుగా బైబిల్లో కనబడుతున్నాడు. కనుక చాలా సంగతులు మరి అక్కడ ఉన్న వారందరికీ కూడా కొన్ని సంగతులు నేర్పించిన వ్యక్తిగా బైబిల్లో కనబడుతున్నాడు. నేర్చుకోవడం వేరు, నేర్పించడము వేరు. నేర్పేవాడు అన్నీ నేర్చుకుని ఏం చేస్తాడంటే నేర్పుతాడు. నేర్చుకునేవాడు నేర్చుకొని ఎదట వారికి నేర్పేవారుగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మనము కూడా ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రభువు దగ్గర నేర్చుకుంటున్నాం గనుక ఈసారి మనం మరొక మెట్టు ఎలాగ ఎదగాలంటే నేర్పేవారుగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. అనేకమైన సంగతులు ఎఫెఫ్రా ఏం చేశాడంటే నేర్పుతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక రాత్రి దేవుని బిడలారా మనం నేర్పేవారిగా ఉండాలి. ఎందుకంటే మనం నేర్చుకున్నది ఎదట వారికి నేర్పేవారుగా ఉండాలి. ప్రతి ఆదివారం చక్కటి వాక్యాన్ని వింటున్నావు. మీ సంఘాల్లో మీ సేవకుల ద్వారా విన్నది కనీసం 10 మంది కల్లా నీవు చెప్పేవారిగా ఉండాలి, నేర్పేవారిగా ఉండాలి. కనుక రాత్రి ఎఫెఫ్రా తన అనేకమైన సంగతులు ఇతరులకు నేర్పేవాడిగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎఫెఫ్రాని గురించి మూడవ సంగతి ఏమిటంటే చాలా నమ్మకమైన పరిచారకుడుగా కనబడుతున్నాడు. చాలామంది పరిచారకులు ఉంటారు, కానీ పరిచారకులుగా ఉండలేకపోతారు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఎందుకంటే పరిచర్య చేసేయాలి. వాళ్ళు కూడా ఎందుకంటే ఉన్న సంఘాలని పాడు చేసి ఎందుకంటే వాళ్ళు కూడా పరిచర్య చేసేయాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. పరిచారకులుగా ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే మోషే దగ్గర యెహోషువ పరిచారకుడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్య భాగములో మోషే దగ్గర అహరోను మిరియాము కూడా పరిచారకులుగానే కనబడుతూ ఉన్నారు. అబ్రహాము దగ్గర ఎలియాజరు దాసుడిగాను పరిచారకుడిగాను కనబడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో పౌలు గారి దగ్గర కూడా ఈ ఎఫెఫ్రా కానీ అలాగే బర్నబా కానీ ఇంకా మిగతా ఉన్న స్త్రీలు పురుషులు చాలామంది సహోదరులు చాలామంది ఉన్నారు. వారందరూ పౌలు గారి దగ్గర పరిచారకులుగానే ఉన్నారు. ఎప్పుడు కూడా పరిచారకులు పరిచర్య చేసే వాళ్ళని మీద తిరగబడకూడదు. ఈనాడు పరిచారకులుగా ఉండలేకపోతున్నారు, కానీ పరిచారకులను కూడా దేవుడు ఏం చేస్తాడంటే గుర్తిస్తాడు. పరిచారకులకు కూడా దేవుడు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. యేసు ప్రభు కూడా చెప్తున్నాడు కదా, నేను ఎందుకంటే పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదని వాక్య భాగంలో చేస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, మనం కూడా ఒక మంచి పరిచారకుడిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎఫెఫ్రా జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఎఫెఫ్రా చాలా నమ్మకమైన పరిచారకుడుగా బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాడు. కనుక మనం పరిచారం చేయాలి. అంటే పరిచారం అంటే దేవుడు మనకు ఏం చెప్పాడో అదేం చేయాలంటే చేస్తూ ఉండాలి. సేవకుడు ఏం చెప్పాడో అదే చేయాలి. కనుక పరిచర్య చేయాలి. దేవుడు మనల్ని పిలిచినది
పరిచర్య చేయడానికి కానీ చేయించుకోవడానికి కాదు అని గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ పరిచర్య ఎలా చేస్తున్నాడంటే నమ్మకమైన పరిచర్య చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే పౌలు గారు చెప్తున్నాడు ఎపెఫ్రాని గురించి. ఎపెఫ్రా చాలా నమ్మకమైన పరిచారకుడని వాక్య భాగంలో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ నమ్మకమైన పరిచారకుడుగా నీవు నేను మన సంఘాల్లో, మన మందిరాల్లో, మన కుటుంబాల్లో, మన ఎదుటున్న సమాజంలో ఒక నమ్మకమైన మంచి పరిచారకుడుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో ఎపెఫ్రా ప్రేమ గలవాడని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్య భాగములో అతడు ఆత్మయందలి మీ ప్రేమకు మాకు తెలిపిన వాడని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఆత్మయందంట ఎపెఫ్రా మంచి ప్రేమ గలవాడని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక మనం దేవుని బిడలము అని లోకస్తులు మనల్ని పిలుస్తూ ఉంటారు. అయితే మనలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ లేనివాడు నా వాడు కాడని వాక్యమే చేస్తుంది. మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన క్రీస్తు ఏమై ఉన్నాడు తెలుసా? ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కనుక ఆయన నమ్మిన దేవుని బిడలమైన మనం అందరము కూడా ప్రేమ కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఎపెఫ్రా కూడా ప్రేమ కలిగిన వ్యక్తిగా బైబిల్లో మనకు కనబడుతున్నాడు. నిజంగా ఎంత మంచి ప్రేమ కలిగేవాడు అంటే తన తోటి దాసుడైన యజమానుడైన ఈ పౌలు గారిని ప్రేమిస్తున్నాడు. తన క్రిందనున్న ఇంకా పరిచారకులందరినీ కూడా ఎపెఫ్రా ప్రేమిస్తున్నాడు. సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, సమాజాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుని బిడలారా, మనం కూడా మన దేవుని ప్రేమించాలి, మన కుటుంబాన్ని ప్రేమించాలి, సమాజాన్ని కూడా మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడలారా, ప్రేమ కలిగి ఉండాలి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఆయన ప్రేమను గురించి ఎన్నో చక్కటి మాటలు బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే లోకాన్ని మనం చూస్తున్నట్లయితే లోకమంతా కూడా చెడిపోయిన లోకం, పాపిష్టి లోకం ఈ లోకం. ఎందుకంటే అయినా సరే మన ప్రభు ఏం చేస్తున్నాడంటే ఈ లోకాన్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7, 8 వచనాల్లో ఎపెఫ్రాని గురించి బైబిల్లో చక్కటి 4 మాటలు కనపడుతున్నాయి. ఎపెఫ్రా ప్రియమైన దాసుడిగాను, ఎపెఫ్రా అనేకమైన సంగతులను నేర్పుతూ ఉన్నట్టుగా, ఎపెఫ్రా మంచి నమ్మకమైన పరిచారకుడుగా, ఎపెఫ్రా మంచి ప్రేమ కలిగిన ఆత్మయందలి ప్రేమ కలిగిన వాడని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాటలు బైబిల్లో కనబడుతున్నాయి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చలిత గలవారినై నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. అంటే ఎపెఫ్రా సంఘమును గురించి అలాగే సమాజాన్ని గురించి ఇప్పుడు కూడా, ఎందుకంటే సంపూర్ణ ఆత్మ నిశ్చలత గలవాడనై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎప్పుడు కూడా పోరాడుచున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు.
ప్రియమైన సహోదరులారా, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రార్థన ఎప్పుడు మానకూడదు. ప్రార్థన పరిస్థితులను మారుస్తూ ఉంటుంది. కీర్తన గ్రంథములో ప్రార్థన చేయకుండానంట ఆహారం ఏం చేయకూడదంటే మనం మృంగకూడదని వాక్యం చెబుతూ ఉంది. క్రైస్తవుడికి బలం ఏమిటి? క్రైస్తవుడికి ధైర్యం ఏమిటంటే ప్రార్థనే. అంచేత ఎఫెఫ్రా మంచి ప్రార్థనా పరుడుగా బైబిల్లో కనబడుతున్నాడు. ప్రార్థన యందు పోరాడుతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇది నాన్న ప్రియమైన సహోదరులారా, మనం కూడా ప్రార్థించే వారిగా ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. నిత్యము విసకక మనం ప్రార్థన చేస్తూ ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో ఉన్న వాక్యాన్ని, ఎఫెఫ్రాని గురించి బైబిల్లో చక్కటి మాట కనపడుతుంది. ఇతడు మీ కొరకును, లవదీకరలో వారి కొరకును, హీరోలో పోలిన వారి కొరకును బహుగా ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నానని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి కోసము ఎంతో ప్రయాసపడుతూ ఉన్నట్టుగా ఎఫెఫ్రాని గురించి బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, మనము కూడా సంఘము కోసం ఏం చేయాలంటే ప్రయాసపడుతూ ఉండాలి. ప్రయాస అనగా కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు. కనుక మన ప్రభువే చెప్తున్నాడు, కోత విస్తారంగా ఉంది కనుక పనివారు తక్కువగా ఉన్నారు కనుక మనం ప్రయాసపడాలి. అందుకే యేసు ప్రభు కూడా పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని వాక్య భాగంలో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, సంఘ క్షేమం కొరకు ప్రయాస పడుతూ ఉండాలి. కొంతమంది సంఘాలని పాడు చేస్తూ ఉంటారు. సంఘం ఎవరిది అంటే దేవునిది. మరి దేవుని యొక్క సంఘాన్ని పాడు చేయడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఈనాడు క్రైస్తవులు చాలామంది అలాగా ఎందుకంటే పాడు చేస్తున్నారు. సంఘం కోసం ప్రయాసపడాలి కానీ సంఘాన్ని పాడు చేసే నేటి క్రైస్తవులు చాలామంది మన కళ్ళెదురు కనపడుతూ ఉంటారు. చేతనైతే సంఘం కోసం ప్రయాసపడాలి, అంతేగాని సంఘాన్ని పాడు చేయకూడదు. సంఘాన్ని పాడు చేస్తే దేవుడు పాడు చేస్తాడు, నిన్ను పాడు చేస్తాడు, నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు. కనుక సంఘ క్షేమం కొరకు ఏం చేయాలంటే ప్రయాసపడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎఫెఫ్రా సంఘ క్షేమం కొరకు రాత్రనక పగలనక ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రయాసపడుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, ఇక 7వది ఫిలోమోను రాసిన పత్రికలో చక్కటి మాటలు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీనైన ఎఫెఫ్రా అని బైబిల్లో చెప్తున్నాడు. అంటే పౌలు గారితో జత పనివాడిగా ఉండి పౌలు గారు ఎన్ని శ్రమలు అనుభవించాడో ఎఫెఫ్రా కూడా అన్ని శ్రమలు అనుభవించాడు. అందుకే ఫిలోమోను రాసిన పత్రికలో మరి ఎఫెఫ్రాకి ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీనైన ఎఫెఫ్రా అని బైబిల్లో చెప్తున్నాడు. అంటే పౌలు గారు మరి పరిసేవ నిమిత్తము సంఘమ నిమిత్తం ఆయన చాలా ప్రయాసపడ్డాడు. ఎఫెఫ్రా కూడా ప్రయాసపడ్డాడు. సంఘము కోసం పౌలు చాలా హింసింపబడ్డాడు. అంటే ఎఫెఫ్రా కూడా హింసింపబడ్డాడు. పౌలు గారు సంఘము కొరకు చాలా నిందించబడ్డాడు. అంటే ఎఫెఫ్రా కూడా నిందించబడ్డాడు. పౌలు గారు సంఘము కోసం చాలా ఎందుకంటే కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు. మరి ఎఫెఫ్రా కూడా కొట్టబడ్డాడు, సంఘం కోసం నెట్టబడ్డాడు, వెలివేయబడ్డాడు. కనుక పౌలు ఏదైతే సంఘ క్షేమం కొరకు ఏవైతే నిందలో అవమానాలు అనుభవించాడో అవన్నీ కూడా మరి పౌలు గారి యొక్క జత పనివాడైన ఎఫెఫ్రా కూడా ఏం చేశాడంటే అనుభవించాడు. ప్రియమైన సహోదరులారా,
మరి రాత్రి వేళ ఎఫెఫ్రా జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేయాలి. పౌలు గారి జత పనివాడైన ఎఫెఫ్రాని గురించి పౌలు చాలా చక్కటి మాటలు తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఎఫెఫ్రా అనగా ఉత్సాహమైన వాడని వాక్య భాగంలో చేస్తున్నాడు. ఎఫెఫ్రా ఎవరు అంటే పౌలు గారి యొక్క జత పనివాడు. ఎఫెఫ్రాని గురించి 7 మాటలు బైబిల్లో కనబడుతున్నాయి. ఒకటి, ఎఫెఫ్రా ప్రియమైన దాసుడుగా దేవునికి అలాగే సంఘానికి సమాజానికి కూడా ప్రియమైన దాసుడిగా కనబడుతూ ఉన్నాడు. ఎఫెఫ్రా తన నేర్చుకున్న సంగతులన్నీ ఇతరులకు నేర్పేవాడుగా బైబిల్లో మనకి కనబడుతున్నాడు. అలాగే ఎఫెఫ్రా నమ్మకమైన పరిచారకుడు, ఎందుకంటే చాలా నమ్మకమైన పరిచర్య చేశాడు. అలాగే ఎఫెఫ్రా ఆత్మ యందలి ప్రేమ గలవాడని వాక్య భాగంలో చెప్తున్నాడు ఎఫెఫ్రాని గురించి. ఎఫెఫ్రా సంఘము క్షేమం కొరకు ప్రార్థనలో సంఘములో ఉన్న వారందరి కోసం ఏం చేస్తున్నాడంటే పోరాడుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అలాగే సంఘ క్షేమం కొరకు ఏం చేస్తున్నాడంటే ప్రయాసపడుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే ఎఫెఫ్రా పౌలు గారితో పాటు ఖైదీ అయినట్టుగా చెరసాలలో ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక రాత్రి వేళ ఎఫెఫ్రాని గురించి ఈ సంగతులన్నీ కూడా మనం మరి జ్ఞాపకం పెట్టుకుని నీవు నేను సంఘములో ఒక్కొక్క ఎఫెఫ్రా వలె ముందుకు సాగాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వెనుకడలో ప్రభు దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, జీవాధిపతి అనే నీకు వందనాలు. రాత్రి వేళ ప్రభువా, అయా ఈ రాత్రి పౌలు గారి యొక్క జత పనివాడైన ఎఫెఫ్రాని గురించి వాక్యాన్ని విన్నాం. వినడు వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా మరి ముందుకు సాగడానికి మీరు సహాయం చేయండి. అయా నాయన, మీ గొప్ప కార్యాలు జరిగించి నడిపించండి నాయన. ఈ రాత్రి వాక్యం వినిన సహోదరులందరి పట్ల నీ కృప చూపించి సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపించండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యమైన సహవాసము చేరి వచ్చిన మనకు మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలం తోడ నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, అలాగే మీ ప్రార్థన అవసరతలు ఎప్పటికప్పుడు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ల ద్వారా మీరు ప్రార్థన అవసరం తెలియపరుస్తున్నారు. మీ అందరికీ వందనాలు. తెలియపరచండి, తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. మా పరిచర్య కోసం మీరు అందరూ ప్రార్థించాలని, అలాగే పరిచర్యను ప్రేమించి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.